చెప్పదలుచుకుంది ఏంటిదంటే, హూస్ ఇన్స్ట్రుమెంట్ అయ్యు, ఎవరి పాత్రగా ఉన్నారు? అపవాది పాత్రలుగా ఉన్నారా? అపవాది ప్రేరేపణకి లోబడుతున్నారా? అపవాది ఏది చెప్తున్నాడో దాని తగ్గట్టు పప్పెట్ లాగా మీరు వెళ్తున్నారా? లేకపోతే యేసు ప్రభుకి పాత్రలాగా ఉన్నారా? ఆయన ఏం చెప్తున్నాడు అది చేస్తున్నారా? నిన్న ఎవరు అడిగారు, అసలు నాకు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని ఉంది, దాని గురించి వాక్యం చెప్పండి అని మెసేజ్ పెట్టారండి. దేవుని చిత్తం అంటే ఇదేనండి, ఆయన ఏం చెప్తున్నాడో అది చేయడమే ఆయన చిత్తం. ఎంతమంది అంగీకరిస్తారు? సే హల్లెలూయా. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వి కాంప్లికేటెడ్. దేవుని చిత్తం అంటే ఏదో పజిల్ లాగా అట్టు నుండి బీటింగ్ రౌండ్ ద బుష్ కాదు. దేవుడు ఏది చెప్తున్నాడో అది చేయడమే ఆయన చిత్తాన్ని నెరవేర్చటము. యేసు ప్రభు కూడా అంటాడు, నా తండ్రి నన్ను ఎందు నిమిత్తం అయితే పంపించాడో ఆ పనిని నేను నెరవేర్చాను, సమాప్తమాయను. ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్, ఐ హ్యావ్ ఫినిష్డ్. కెన్ యూ సే ద సేమ్? Whatever God has planned for you, whatever God has spoken to you, if God has prophesied over your life, ఇది చేయి, పలానా చేయి అని చెప్పినప్పుడు అది నెరవేర్చటమే, అది లేకపోతే దాని నిన్న విన్న రీతిగా అడుగు తీయటమే, ఒక స్టెప్, ఒక క్రియ, కార్యము దాని నిమిత్తమే చేయటమే దేవుని చిత్తం నెరవేర్చటం. సో ఐమ్ ఆస్కింగ్ యు, ఆర్ యు గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ డెవిల్స్ ఇన్స్ట్రుమెంట్? రెండవది ఏంటిదనంటే, ఇక్కడ మనం అనుకుంటాము లేఖనాలు ఎప్పుడో రాయబడి ఉంది కదా, ఆయనకి ద్రోహం చేస్తారని, ఆయనని ఎంతో బాధపడతారని, ఒక వ్యక్తి ఆయనకి ద్రోహం చేస్తాడని ముందుగానే రాయబడింది కదా. అది అప్పుడు మరి యూదా ఇస్కరియోతు తప్పు ఎలాగా అవుతుంది? అది యూదా ఇస్కరియోతు ఎందుకు తప్పు చేసిన వాడని మనం ఆయనను ఎందుకు ప్రశ్నిస్తాము, లేకపోతే ఆయనను ఎందుకు తీర్పు తీరుస్తున్నాము అని అనుకుంటాం. నో నో, మేబీ గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ బిఫోర్, బట్ గాడ్ నెవర్ ఫోర్స్డ్ హిమ్. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయనని ఫోర్స్ చేసి, లేకపోతే అపవాది కూడా ఆయనని ఎప్పుడు ఫోర్స్ చేయలేదండి. ఇక్కడ జాగ్రత్త వినండి, నీదర్ గాడ్ ఫోర్స్డ్ హిమ్ నాట్ ద ఎనిమీ ఫోర్స్డ్ హిమ్. ఇట్ వాజ్ హిస్ చాయిస్. ఆయన ఎన్నుకున్నది, ఆయన ఎంపిక, ఆయన బాధ్యత అది. అపవాది ఒట్టి ఒక విత్తనము వలె ఒక ఆలోచన వేస్తాడు, ఇదిగో ఇలాగ అప్పచెప్పు, కానీ ఈయన అంగీకరించాడు, ఈయన ఓపెన్ చేస్తాడు, ఈయన ఎస్ ఐ విల్ డూ ఇట్. ఎందుకంటే ఈయనకు ఆల్రెడీ ముందు నుండి కొంచెం ఇదేంటి ఒఫెన్స్ ఉంది, అభ్యంతరం ఉంది యేసు ప్రభు పట్ల. చాలా మంది అంటుంటారు అది వాక్యంలో లేదు, బైబిల్లో లేదు, కానీ చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఆ రోమా సామ్రాజ్యాన్ని వెళ్ళగొట్టడానికి, యేసు ప్రభు రాజుని చేయటానికి ఈయన కంగారు పడి ఇలాగ చేస్తాడు, నిజంగా ఆయనని చంపడానికి కాదని అంటారు. అది ఎంతవరకు సత్యమో మనకి తెలియదు, కానీ నిజం చెప్పాలంటే ఆయన రెస్పాన్సిబిలిటీ, అది ఆయన బాధ్యత. ఈరోజు మన జీవితాల్లో కూడా యేసు ప్రభు నేను ఇది చేయమని ఏది ఫోర్స్ చేయట్లేదు. అదే రీతి అపవాది కూడా మనల్ని ఫోర్స్ చేసి చేయడానికి వాడికి మన పైన అధికారం లేదు. నమ్ముతున్నారా? అందుకని యేసు ప్రభు జీవం మరణం నీ ముందు పెట్టాను, శాపం ఆశీర్వాదం నీ ముందు పెట్టాను, ఏది కావాలో ఎన్నుకో, ఏది కావాలో అది కోరుకో అని యేసు ప్రభు చెప్పాడు. అదే రీతి అపవాది ఇది చెయ్యాల్సిందే అని మనకు చెప్పట్లేదు. వాడు ఎప్పుడు కూడా మన చెవుల దగ్గర, మన మనసులో, మన తలంపులో ప్రేరేపిస్తుంటాడు, ఇది చెయ్యి, ఇది చెయ్యి. ఆ స్వరం వినపడుతుందా? ఇలాగ చచ్చిపో, నువ్వు పనికిరాని వాడివి, నువ్వు పనికిరాని దానివి, నిన్ను ఎవరు లెక్క చేయరు, నిన్ను ఎవరు ప్రేమించరు, అందరూ ద్రోహులే, నువ్వు చచ్చిపోతేనే బెటర్, నువ్వు ఈ లోకానికి ఒక భారంగానే ఉన్నావు, యు ఆర్ యూజ్లెస్ అని మాటలు వినబడుతున్నాయా? హీస్ నాట్ ఫోర్సింగ్ ఇట్, హీస్ జస్ట్ ప్లాంటింగ్, విత్తుతున్నాడు ఇటువంటి ఆలోచనలు. దాన్ని అంగీకరించే బాధ్యత మన పైన ఉంది. ఇట్ ఈస్ ఆన్ us. Are you accepting the thoughts of the enemy? Are you accepting the thoughts of God? And when you accept, only then you will do something about it. అందుకని ఒకళ్ళు చక్కటి మాట అన్నారు, ఏంటి తెలుసా అండి? ప్రతి డోర్, ఇప్పుడు మా అందరి ఇళ్లలో డోర్స్ ఉంటాయి కదా, డోర్స్కి హ్యాండిల్స్ ఉంటాయి. అంటే మనము బయట నుండి తెరిస్తే తప్ప మనం లోపలికి వెళ్ళలేం, అవునా కదా? కానీ మన హృదయం అనే తలుపుకి హ్యాండిల్ బయట లేదు, ఎక్కడుంది తెలుసా? లోపడు ఉందంటే. అంటే ఆ తెరవగలిగిన అధికారం ఎవరికి ఉందంటే మీకు నాకు మాత్రమే ఉంది. ఏ అపవాది ఫోర్స్ఫుల్ గా రాలేడు, దేవుడు ఫోర్స్ఫుల్ గా మనల్ని దూసుకొని వెళ్ళాడు, లోపలికి ప్రవేశించడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవా నన్ను స్వాధీనపరచుకో, పరిశుద్ధాత్మ దేవా లేకపోతే యేసు ప్రభా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్తారో వారి జీవితంలో ప్రవేశిస్తాడు. కానీ ఎవరైతే నోటితోటి ఒప్పుకుంటున్నారో, క్షమించండి,
ఎస్, where was I? Yeah, the door to our heart. The door to our heart. So the door to our heart is in our hands. సో మీరు ఎవరికి తలుపులు తెరుస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. యూదా ఇస్కరియోతు అపవాది ఇందాక చెప్పినట్టు ఆలోచనని క్రియగా ఎలాగ చేస్తాడంటే, వెన్ యూ ఓపెన్ ద డోర్, వెన్ యూ యాక్సెప్టెడ్ ద థాట్, ఆ ఆలోచన ఎప్పుడైతే అంగీకరించాడో అప్పుడు హీ ఓపెన్ ద డోర్ ఫర్ ద ఎనిమీ. అందుకని అపవాది తనలో ప్రవేశించాడు. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ రొట్టె పుచ్చుకోవడంలో కాదు, ఎప్పుడైతే ఆ తలంపును అంగీకరించాడు, ఎప్పుడైతే యేసుప్రభుని అప్పజెప్దాం అనుకున్నాడో అప్పుడే తలుపు తెరవబడ్డదండి. అంటే యూదా ఇస్కరియోతు తానే తలుపుని తెరిచాడు. రెండవది ఏంటిదే అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి, నమ్మక ద్రోహం అనేది మనల్ని ఎంతో గాయపరుస్తుంది, కానీ దాన్ని బట్టి మనం ఆశ్చర్యపడని అవసరం లేదు. Betrayal will hurt us, but we shouldn't be surprised by the betrayal. Do you hear me? Do you understand? అందరి జీవితంలో, మరి ముఖ్యంగా దేవుని సేవించేవారు లేకపోతే ఎక్కువగా ప్రేమించే వారి జీవితాల్లో నమ్మక ద్రోహం అనేది ఇట్స్ ఇన్ఎవిటబుల్. ఎవరో ఒకరు మనకి ద్రోహం చేస్తారు. ఎంతో నమ్మకం, ఎంతో ప్రేమ పెట్టుకున్న వారే మన గురించి సడన్ గా చెడ్డగా మాట్లాడతారు, అందరి ముందు మన పరువు తీస్తారు, అందరి ముందు మనల్ని అవమానిస్తారు. మనమేమో ఎంతో స్వేచ్ఛగా, ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు సడన్ గా ఒక షాక్ లాగా, ఒక స్లాప్ లాగా, ఒక చెంప దెబ్బ లాగా వాళ్ళు మనల్ని అవమానపరిచినప్పుడు మనకి జీర్ణించుకోవడానికి లేకపోతే ఆ షాక్ ని బట్టి, ఆశ్చర్యం బట్టి మనము ముందుకు వెళ్ళలేము. వేదన, బాధతోటి, ఎంతో కన్నీటితోటి నింపబడతామండి. కానీ మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, బిట్రియల్ విల్ హర్ట్ బట్ డోంట్ బి సర్ప్రైజ్ బై ఇట్. దానికి ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనని చంపుదురు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. అంటే ఇక్కడ యేసు ప్రభు ముందే చెప్తున్నాడు, నాకు ఇలాగ జరగబోతుంది, మీరేం ఆశ్చర్యపడనక్కర్లేదు. తర్వాత ఓహో ఇది యూదా ఇస్కరియోతు చేశాడా, లేకపోతే ఇలాగ జరిగిందని ముందే యేసు ప్రభు చెప్పాడు కదా అని తర్వాత మీరు ఎంత ద్రోహం అని ఆశ్చర్యపడనక్కర్లేదు. యేసు ప్రభు తానే చెప్తున్నాడు, ఇదిగో ఇట్ ఇస్ టైం, నాకు సమయం వచ్చింది. జ్ఞాపకం చేసుకోండి, ఎవరినైతే మీరు నమ్ముతారో, ఎక్కువగా నమ్ముతారో వారి దగ్గర నుండే ఎక్కువ శాతము, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి, బట్ వారి దగ్గర నుండే ఎక్కువ శాతము నమ్మక ద్రోహం చేయబడతారండి. అందరూ నమ్మరు. శిష్యులను నమ్మారు యూదా ఇస్కరియోతుని. యేసు ప్రభుకి మొదటి నుండి తెలుసు, కానీ శిష్యులు నమ్మారు, ఆయన చుట్టూన వారు అందరు నమ్మారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆశ్చర్యపడలేదు. He was not surprised by the betrayal. And today I want to encourage all of you, when you are betrayed by the people that you love, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో, ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్ముతున్నారో, వారు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు మీరు బహుగా ఆశ్చర్యపడి దుఃఖాక్రాంతానికి మీరు గురి అవ్వకూడదండి, డిస్కరేజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్. యేసు ప్రభుకి అయినప్పుడు ఆయన పేరు పెట్టుకున్న మన జీవితాలు ఇంకెంత అవ్వచ్చు కదా. కాబట్టి నా జీవితంలో ఎందుకు ఇలాగ అవ్వాలి, నాకెందుకు ఇలాగ అవ్వాలి, నేను ఎంత ప్రేమించాను కదా అని డోంట్ బి సర్ప్రైజ్ బై ఇట్. డోంట్ బి సర్ప్రైజ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అందుకని మార్కు సువార్త 13-12 వచనం ఈ రీతిగా ఉంటది, సహోదరుని తండ్రి కుమారుని మరణంలోకి అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారంట. The more you get closer to people, the more you are prone to get betrayed. Doesn't mean that నేను ఎవరికి దగ్గరికి వెళ్ళను, నేను ఎవరిని నమ్మను, నేను ఎవరిని ప్రేమించను. Don't be afraid. Don't be afraid to love. Don't be afraid to trust, because Jesus showed the way. యేసు ప్రభు తానే చూపించాడు. ఏంటిదంటే, ఎవరు ద్రోహం చేస్తున్నారో తెలిసి కూడా వారిని ఎన్నుకున్నాడండి. ఎవరు ద్రోహం చేస్తున్నారో తెలిసి కూడా ఆయనని ప్రేమించాడు, ఆయనని నమ్మాడు, డబ్బుల సంచిని ఆయన చేతికి అప్పచెప్పాడు, అంతగా నమ్మాడు. సో నేను నమ్మను, నేను ప్రేమించను, నేను ఎన్నుకోను అని మనము చెప్పడము మనకు తగదు. ఎందుకంటే ఆయన మాదిరిలో, ఆయన అడుగుజాడలో మనం నడవలసిన బాధ్యత మన పైన ఎంతో ఉంది. మనం కూడా నమ్మాలి, మనం కూడా ప్రేమించాలి, మనం కూడా సహించాలి, మనం కూడా ఓర్చుకోవాలి, మనం కూడా వెళ్ళాలి. ఆయనని మాదిరిగా చేసుకొని ముందుకు వెళ్ళాలండి.
అందుకనే వాక్యలో రాయబడి ఉంది, 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అంత్య దినంలో సూచనలు ఎలా ఉంటాయంట, ద్రోహులు అనేక మంది అవుతారంట. ఇన్ ద ఎండ్ టైమ్స్ లవ్ గ్రోస్ కోల్డ్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ప్రేమ చల్లారిపోతుంది, ద్రోహులు అనేక మంది అవుతారంట. అంటే మీరు నమ్మిన వారే, మీరు ఎంతో ప్రేమించిన వారే మీకు ద్రోహం చేస్తారు అని యేసు ప్రభు ముందే చెప్పాడు పౌలు భక్తుడి ద్వారా. కాబట్టి డోంట్ బీ సర్ప్రైజ్డ్. మీరు ఎందుకు సర్ప్రైజ్ అవ్వకూడదు, ఎందుకు మీరు ఆశ్చర్యపడకూడదు అంటే, ఎందుకు ద్రోహం చేసేవారు ఇలాగ చేస్తున్నారంటే వారి స్వార్థం కోసము, వారి గర్వము కోసము, వారి అహము కోసము, లేకపోతే వారి పాపము కోసము, వారి దేహాన్ని పరచడం కోసము వారు మీకు ద్రోహం చేస్తున్నారు. మీలో ఏదో తప్పు ఉందనో, లేకపోతే మీరు అన్వాంటెడ్ పర్సన్ అనో. చాలా మందికి ఈ ఆలోచన ఉంటది, నాకు ద్రోహము చేస్తున్నారంటే, నన్ను ఇంతగా గాయపరుస్తున్నారంటే నాలో ఏదో లోపం ఉంది, ఐఎమ్ అన్డిజర్వింగ్, నాకు చేత కాదేమో, ఐఎమ్ not good looking emo, I'm not handsome emo, I'm not beautiful emo. No, it's not about you. Remember that it's not about you. It's about the sin and the selfishness of the other person. మీరు మీ హృదయాన్ని నిజాయితీగా, యథార్థంగా దేవుని వైపు చూస్తూ, ఆయనకు నమ్మకం ఉంటూ, మనుషులకి, మనకు అప్పచెప్పిన మనుషులకి నమ్మకం ఉండేది మన బాధ్యత అండి. వాళ్ళు మీకు ద్రోహం చేశారని మీ బట్టి ఇది నా తప్పే అని అనుకోకూడదు. It is not your fault, it is their fault. It is because they are prompted by the enemy and they have obeyed the voice of the enemy. That is why they're doing that. ఆ సిన్, ఆ సెల్ఫిష్నెస్, ఆ స్వార్థం, ఆ పాపము కోసం, లేకపోతే ఎంతో మంది వారి అహాన్ని తృప్తి పరచడం కోసము వారు ద్రోహం చేస్తుంటారు. కాబట్టి యూ డోంట్ బి సర్ప్రైజ్డ్. 3వది ఏంటిదంటే, నమ్మక ద్రోహం అనేది తప్పుగా కనపడుతుంది. ఎవరికి? నమ్మక ద్రోహం చేయబడిన వారికి తప్పుగా కనపడుతుంది, కానీ చేసేవారికి అది తప్పుగా కనపడదండి. అది వాళ్ళకి సరిగ్గానే కనపడుతుంది. తెలుసా? నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నేను వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాను అంటారు చాలా మంది. తెలుసా? చాలా మంది భర్తలు భార్యల పైన బ్లేమ్ వేస్తారు. వీరి శరీరాశల్ని వీరు అదుపులో పెట్టుకోలేక ఏమంటారు తెలుసా, నువ్వు నన్ను సరిగ్గా ప్రేమిస్తే, లేకపోతే నువ్వు నన్ను సరిగ్గా చూసుకొని ఉంటే, నువ్వు సరైన దానిగా లేకపోతే సరైన వానిగా నువ్వు ఉండుంటే నేను ఇది చేస్తుండే వాడిని కాదంటే, ఆ భార్యకి కానీ ఆ భర్తకి కానీ ఎలాగుంటదంటే, అంటే నేను సర్లేనేమో, నేను తగనేమో, నాకు చేత కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. ఇందాక చెప్పిన రీతి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ, ఇట్ ఈస్ దేర్ వీక్నెస్, ఇట్ ఈస్ దేర్ సిన్. వారి పాపము, వారి బలహీనత, వారి దురాశ. అది మీ పైన మీరు నిందలు వేసుకుంటూ మీరు కుంగిపోవడం అక్కర్లేదండి. ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్, ఇట్ ఈస్ దేర్ థింగ్. సో అట్లాని మీరు వారిపైన నిందలు వేయటం కాదు. వారి ఇంతే, వారు పాపిష్టులు, పాపాత్మలు అని కాదు. ఎందుకంటే పాపం చేసే ప్రతి ఒక్కరికి కూడా అది చేసేటప్పుడు మంచిగానే కనపడుతుంది, అది సరిగ్గానే కనపడుతుంది. అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పాపం చేస్తున్నప్పుడు ఎందుకు ఇలాగ చేస్తావంటే, నాకు ఆకలేసి నేను దొంగతనం చేస్తా, నాకు డబ్బు లేక నేను ఇది చేస్తాను, నాకు కోపం వచ్చింది కాబట్టి నేను ఆపుకోలేకపోయాను, నాకు కోపం వచ్చింది నా కంట్రోల్లో లేను. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. బట్ డోంట్ జస్టిఫై. నాకు కోపం వచ్చింది కాబట్టి, లేకపోతే నువ్వు అలాగ మాట్లాడావు కాబట్టి నేను ఈ పాపం చేస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను కొట్టాను, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను ఈ రీతిగా నిన్ను ఇది చేశాను అని అంటారు. నో, డోంట్ జస్టిఫై. తప్పు తప్పే. దేవుడు నువ్వు ఎందుకు ఇలాగ చేస్తావని అడగడు, ఎందుకు చేస్తావని అంటాడు. ఏం రీజన్ తోటి చేస్తావని అడగడు. వై హ్యావ్ యూ కమిటెడ్ దిస్ క్రైమ్? వై? డోంట్ ట్రై టు రీజన్ ఆర్ జస్టిఫై. నేను పాపం ఎందుకు చేస్తానంటే, నన్ను ఎంతగానో శోధించిందండి తను, అందుకని యోసేపుని మాదిరిగా తీసుకోండి. యోసేపు ఏమంటాడు? పారిపోతాడు పాపం నుండి. He didn't justify. He didn't say she asked me. ఈ రోజు మన నేటి విశ్వాసులు అయితే ఏమంటారు తెలుసా, తను నన్ను ఎంతో ప్రేరేపిస్తుందండి, తను నన్ను ఎంతో శోధిస్తుందండి, తను రోజు నన్ను బతిమాడుతుందండి, అందుకే నేను లొంగాల్సి వచ్చిందండి అని అంటుంటారు. నో, యూర్ జస్ట్ జస్టిఫైయింగ్ యువర్ సిన్. యోసేపు ఏం చేస్తాడు? పారిపోయాడు పాపం నుండి. ఈరోజు నీ పాపాన్ని బట్టి, లేకపోతే ఇతరుల పాపము, వారు ఏమంటారంటే, నాకు ఇలాగ అయింది కాబట్టి నేను నో, డోంట్ ట్రై టు జస్టిఫై. యూదా ఇస్కరియోతు కూడా అంటుండొచ్చు, నేను దీనికోసము, మంచి కోసం ఇది చేశాను, కానీ ఇట్లా అవుతుందని నాకు తెలియదు కదా అని తర్వాత బాధపడ్డాడు. కానీ ఏమైంది?
నిష్ప్రయోజనం, యూజ్లెస్, వేస్ట్. బికాజ్ హీ హాజ్ ఆల్రెడీ అప్పచెప్పేశాడు యేసు ప్రభు. నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే, నమ్మక ద్రోహం కానీ, పాపము కానీ, దురాశ కానీ చేసేటప్పుడు బాగా కనపడుతుంది, చేసేటప్పుడు మంచిగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ స్టిల్ రాంగ్. ఇట్ ఈస్ స్టిల్ రాంగ్. అందుకనే ఇక్కడ వాక్య భాగం చూసినట్లయితే, క్షమించం, ఇందాక చెప్పినట్టు యూదా అనుకున్నాడు నేను చేసేది మంచిదే, నేను చేసేది మంచిదే, కానీ యూ కరెక్టింగ్ ఇట్, మంచిదే అని అనుకున్నాడు. కానీ రిమెంబర్, ఆయన అపవాది ప్రేరేపణ కింద ఉన్నాడు. ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సేటన్ హిమ్సెల్ఫ్. దురాత్మలు కాదు, అపవాది తానే ఆయనను ఎంతో ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఆయన లొంగిపోయాడు, ఆయన అపవాదికి తలుపు తెరిచాడు. ఐదవది ఏంటిదంటే, క్షమించండి, నాలుగోది ఏంటిదంటే, ఈ నమ్మక ద్రోహం అనేది ఎప్పుడు కూడా చూడటానికి మంచిగా కనపడుతుంది, కానీ చాలా స్వార్థముతోటి నిండినది. ఇది స్వార్థపూరితమైనది. వారి స్వార్థం కోసము, నాకేమొస్తుందా, నాకేం జరుగుతుందా, నాకెలాగ అవుతుందా అని స్వార్థంతో చేసేదే నమ్మక ద్రోహం. బిట్రేయల్ ఇస్ ఆల్వేస్ అబౌట్ యూ, 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 అంటే అబౌట్ మీ, 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 నాకేం కావాలి, నాకేమొస్తుంది అని స్వార్థంగా చేసేది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుండి 15 వచనం చూసినప్పుడు, 12 మందిలో ఒకడు ఇస్కరేతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారు? చూసారా, నాకేమొస్తుంది, నేను అప్పగిస్తాను కానీ నాకేమొస్తుంది? అందుకు వారు 30 వెండి నాణములు, అంటే వీక్లీ 1 వీక్ వేజెస్ అంట. అంటే యేసు ప్రభుని ఎంత చీప్గా అమ్మేస్తాడు చూడండి, ఎంత చౌకంగా, అంత చౌకబారిలా ఉన్నాడండి. కానీ అంత చీప్గా యేసు ప్రభుని, లోక నాథుడు, లోక రక్షకుడిని 30 వెండి నాణాలకు అమ్మేస్తాడు. ఎందుకు అని అంటే, హీ వాజ్ లుకింగ్, నాకేమొస్తుంది. ఈరోజు మనం కూడా అనేక సార్లు యేసు ప్రభుకి ద్రోహం చేస్తున్నాం. We are betraying our Savior, our Father, our lover, our best friend. For what? For that momentary pleasure. ఆ కొద్ది మాత్రపు సుఖము కోసం, కొద్ది మాత్రము సంతోషం కోసం, లేకపోతే ఆ స్నేహితుల కోసము, ఆ సంబంధం కోసం, ఆ రిలేషన్షిప్ కోసము, నాకు యేసయ్యా నువ్వు వద్దు, నాకు ఇది కావాలి అని అంటున్నారు చూడండి, అది నమ్మక ద్రోహమే. నాకేమొస్తుంది? నేను యేసయ్యని వెంబడిస్తే నాకేమొస్తుంది? నేను యేసయ్యని వెంబడిస్తే, లేకపోతే నేను యేసయ్య పరిచర్యలో ఉంటే, మినిస్ట్రీలో ఉంటే, పరిచర్య చేస్తుంటే నా పేరు ఎవరైనా చెప్తారా? నన్ను ఎవరైనా మెచ్చుకుంటారా? నాకు ఎంత ఇస్తారు పరిచర్య చేస్తే? ఈరోజు నేటి క్రైస్తవంలో ఇది ఇంత భయంకరంగా ఒక జబ్బులాగా ప్రాకులాడుతుందండి. ఏంటి, నాకేమొస్తుంది మీకు పరిచర్య చేస్తే? మీకు కాదు, అల్టిమేట్లీ యూఆర్ సర్వింగ్ గాడ్. అల్టిమేట్లీ గాడ్స్ నేమ్ ఇస్ బీయింగ్ గ్లోరిఫైడ్. వేర్ ఇస్ ద రికగ్నిషన్? నన్ను గుర్తించరే, చాలా మంది అడుగుతా ఉంటారు, క్రెడిట్స్ ఇవ్వరే. వేర్ అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ us ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ. వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. నాకేమొస్తుంది అని అడుగుతున్నారా? యూదా ఇస్కరియోతు మనస్సు అది. నమ్మక ద్రోహము, బిట్రేయింగ్, సెల్ఫిష్, స్వార్థముతోటి నిండినది ఆ మనస్సు. నాకేమొస్తుంది కాదు, నాకున్నదంతా నీకు ఇస్తా ప్రభా, నేను చచ్చిపోయినా పర్వాలేదు ప్రభా, నాకున్నదంతా నీకు ఇస్తా ప్రభా. చెప్పగలుగుతారా? నాకేం లేకపోయినా పర్వాలేదు ప్రభా, నాలో ఉన్న ఆఖరి శక్తి వరకు నీకు ఇచ్చేస్తా ప్రభా. ద లాస్ట్ ఔన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఐ హ్యావ్, ఇట్స్ ఫర్ యూ లార్డ్. ఈ స్వరము ప్రభా, ఇదంతా నీకే ప్రభా. ఈ తలాంతుల ప్రభా, అంతా నీకే ప్రభా. ఈ దేహమా ప్రభా, అంతా నీకే. ఈ కుటుంబమా ప్రభా, అంతా నీకే ప్రభా. నాకేమొద్దయ్యా, నాకేమొద్దు ప్రభా. కానీ యూదా ఇస్కరియోతు అలా కాదు, మనలాగా. ఏంటి తెలుసా? నాకేమొస్తుంది, నాకేమిస్తారు, నేను మీకు ఇది పలానా చేస్తాను, నాకేమిస్తారు. బిట్రేయల్ ఇస్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. బిట్రేయల్ ఇస్ అబౌట్ సెల్ఫిష్నెస్. స్వార్థముతో నిండినది, స్వార్థపూరితమైనది, స్వార్థం కోసం చేస్తుంది. అందుకని ఇక్కడ చూస్తామండి, దురాశ, స్వార్థము, ఇదేంటి, నమ్మక ద్రోహం. స్వార్థము, దురాశ, నమ్మక ద్రోహము, ఈ మూడు ఎప్పుడు కలిసి కట్టినట్టుగా పనిచేస్తాయంట. ఏంటది మీరు చెప్తారా? సెల్ఫిష్నెస్, గ్రీడ్ అండ్ బిట్రేయల్ ఆల్ విల్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ మూడు కలిసి కట్టుగా పనిచేస్తాయంట. ఎందుకంటే
ఇవి కలిగిన వ్యక్తులు ఎలాగంటే మీతోటి పెట్టుకున్న సంబంధం కంటే మోర్ దెన్ ద రిలేషన్షిప్, మోర్ దెన్ ద ఫ్రెండ్షిప్, దే ఆర్ లుకింగ్ ఫర్ వాట్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ యూ. మీకు ఎవరైనా అటువంటి స్నేహితులు ఉన్నారా? ఎంతమంది చెప్తారండి? ఎందుకంటే నా జీవితంలో కొంతమంది స్నేహితులు చూశాను. ఏమంటారు తెలుసా? పలానా వ్యక్తికి ఆ పలానా పేరుంది కాబట్టి ఐఎమ్ హిస్ ఫ్రెండ్, ఐఎమ్ హర్ ఫ్రెండ్. లేకపోతే ఆ పలానా వ్యక్తి నేను ఏం అడిగినా ఇచ్చేస్తాడు, ఏం అడిగినా. ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అంటారు కదా. సో మెనీ అ పర్సన్ ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఏ స్నేహితుడైతే ధనవంతుడు ఉన్నాడో ఆ స్నేహితుడికి అనేక మంది స్నేహితులు అంట. ఎందుకు అని అంటే ఈజ్ అ ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్. ఎన్నో లాభాలంట ఆ స్నేహితులతోటి మనం కలిసి ఉంటే. ఆ స్నేహితుడు బర్త్డే పార్టీకి పిలిస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాడంట. ఆ స్నేహితుడికి బోల్డ్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంట. ఆ స్నేహితుడికి కాంటాక్ట్స్ ఉన్నాయంట. అందుకనే మనం అందరం కూడా ఆయన స్నేహితుడు ఉండాలని ఆశపడుతూ ఉంటాం కదా. అదే బిట్రేయల్ కి దారి తీస్తుంది. సెల్ఫిష్నెస్, గ్రీడ్ అండ్ బిట్రేయల్, ఆల్ దీస్ త్రీ విల్ గో టుగెదర్. డోంట్ లుక్ ఫర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. యూ షుడ్ సే వాట్ కెన్ ఐ డూ ఫర్ సంబడి ఎల్స్. నేను ఎవరికైనా ఏమైనా చేయగలుగుతానా? మీ పక్కనింటి వారికే మీరు సహాయం చేయలేరండి. మీ పక్కన మీ నేబర్స్కి, మీ పొరుగు వారికే మీరు సహాయం చేయలేరు. మీరు రక్త సంబంధులకే సహాయం చేయలేరు. దెన్ వై ఆర్ యూ సేయింగ్ గాడ్ యూజ్ మీ? గాడ్ ఈజ్ యూజింగ్ యూ, గాడ్ ఈజ్ ప్రాంప్టింగ్ యూ. ఆ పలానా వ్యక్తికి ఇది చేయి, ఆ పలానా స్నేహితునికి అది చేయి, లేకపోతే పలానా ఇదిగో చాతగాని వ్యక్తులకి నువ్వు ఇలాగ చేయి అని చెప్పినప్పుడు మనం అంటాం నో 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 నో, వాట్ డూ ఐ గెట్? నాకేమొస్తుంది? చాలా మంది చూడండి గుర్తింపు కోసం చేస్తుంటారు, ఫేమస్ అవటం కోసం చేస్తుంటారు, లేకపోతే వారికి డబ్బులు వస్తాయని చేస్తుంటారు. అటువంటి మనస్తత్వంతో ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ హార్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని స్వభావము కాదు, కానీ అది అపవాది స్వభావము, అది యూదా ఇస్కరియోతు స్వభావం. నాకేమొస్తుంది అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలు ఎంతో మంది మనల్ని ప్రేమిస్తున్నారు అని చెప్తుంటారు, ఎంతో నేను నమ్ముతున్నాను, ఎంతో నీ కోసం ఇస్తున్నాను అని అంటారు. కానీ వారి జీవితంలో మీరు నాకు ఈరోజు నీకు సహాయం చేయడం కుదరదు అని ఒక మాట చెప్పండి, లేకపోతే నేను ఒక 6 months 7 months ఆ వ్యక్తితోటి మాట్లాడటం ఆపేయండి, అసలు మీరు ఎట్లున్నారో కూడా పలకరించడము మర్చిపోతారు. అసలు మీరు ఎవరో కూడా మర్చిపోతారు చాలా మంది. ఎందుకంటే వారి అవసరతలు తీరే వరకు మనల్ని వాడుకుంటారు. వారి అవసరతలు అయితే ఎప్పుడైతే మనము నెరవేర్చలేము అని అంటామో కట్ చేసేస్తారు. ఎవరికైనా అట్లున్నారా? ఇఫ్ సో సే ఎస్, బికాస్ ఐ డోంట్ నో if I'm speaking, if God is speaking to you, especially at your need, మీ అవసరత చెప్పండి. ఎందుకంటే చాలా మంది మన జీవితంలో చూస్తుంటామండి, వారికి మనము బెనిఫిట్స్, లాభాలు ఇచ్చేంత వరకు మనతో ఎంతో ప్రేమగా ఉంటారు. ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా చూస్తాం, లాభాలు పొందుకునేంత వరకు యేసుప్రభు చుట్టూ ఉన్నాడు. ఎంత గుర్తింపు! ఆయన యేసుప్రభు శిష్యుడు అంటే ఆయన కూడా దండాలు చెప్పారు, ఆయన కూడా నమస్కారం చేస్తారు, ఆయన కూడా ఎంతో గౌరవం చూపించారు. ఎందుకు? ఈయన యేసుప్రభు శిష్యుడు అంట, ఈయన యేసుప్రభు శిష్యుడు అంట. హీ లవ్డ్ ఆల్ ద ఆనర్, ఆ డంబము, ఆ గౌరవం అంతా కూడా హీ ఎంజాయ్డ్ ఇట్. ఆయన ఎంతో ఆనందించాడు దాన్ని బట్టి. కానీ హీ వాస్ థింకింగ్, ఓకే 3 సంవత్సరాలు అయింది కానీ ఏం చేయట్లేదండి యేసయ్య, ఏ రాజ్యం కట్టట్లేదు, ఆయన రాజుగా మారలేదు, ఆయన రాజుగా అయితే నేను ట్రెజరర్ అవుతాను అని అనుకున్నాడేమో. బైబిల్లో లేదు కానీ అనుకున్నాడేమో. కానీ ఏం చేయట్లేదంటే 3.5 సంవత్సరాలు ఈయన చుట్టే తిరుగుతున్నాను. వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ? ఎప్పుడైనా మీకు ఆ ఆలోచన వచ్చిందా? నేను ఈ పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, లేకపోతే నేను దేవుని కోసం ఇన్ని సంవత్సరాలు ఉండి చేస్తున్నాను, నేను దేవుని ముందు యథార్థంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ అనే ఆలోచన వస్తుందా? నాకేంటి, నాకేమొచ్చింది అనే ఆలోచన తలంపు ఎప్పుడైనా వచ్చిందా? వస్తుంది. తలంపు అపవాది నుండి వస్తుంది. కానీ దాన్ని అంగీకరించేది మాత్రం మీ బాధ్యత. దాన్ని స్వీకరిస్తున్నారా? దాన్ని పుచ్చుకుంటున్నారా? ఎప్పుడైనా ఆలోచన, అవును ప్రభా నేను నీకోసం ఇంత చేశాను, ఏం చేసావు, నాకు ఏమి ఇచ్చావు తిరిగి? నేను నా కుటుంబాన్ని ఇచ్చాను, నేను నా డబ్బుల్ని ఇచ్చాను. చాలా మంది వ్యాపారస్తులు, కొంతమంది యునో దే కమ్ ఫర్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్. ఏంటంటే, నేను దేవుడు నన్ను ప్రేరేపించాడు 20% దశంభాగం ఏమని. దశంభాగం ఇచ్చాను, ఇచ్చిన దగ్గర నుండి నాకు ఎక్కడ లేని నష్టం వచ్చింది. ఏంటిది? నేను దేవుడికి ఇస్తున్నాను, ఆశీర్వదిస్తాడా అని అనుకుంటే మొత్తానికి నష్టం అయిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటాను. వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ? నాకేమొచ్చింది? నేను ఇంత చేస్తాను, నాకేమొచ్చింది? నేను ఇంత నమ్మకంగా ఉన్నాను, నాకేమొచ్చింది? రాత్రి పగలు కష్టపడుతున్నాను, రాత్రి పగలు సేవా పరిచర్యలో ఉన్నాను, రాత్రి పగలు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను. వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ?
నాకేంటి అని అడుగుతున్నారా? నాకేమొచ్చింది అని అడుగుతున్నారా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ వీ గెట్. ఏమొచ్చింది, ఏం వచ్చింది, నాకేమొస్తుంది అని కాక, ఇది నమ్మండి. ఏంటి నమ్మాలంటే, నో మ్యాటర్ ఇఫ్ పీపుల్ హర్ట్ యూ, అబాండన్ యూ, బిట్రే యూ, మీకు ద్రోహం చేసినా, మిమ్మల్ని విడిచిపోయినా, మిమ్మల్ని కాదనుకున్నా, ఆయన మాట జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. ఈ మనుషులు, మీరు ఎంతో నమ్మిన మనుషులు, ప్రేమించిన వ్యక్తులు అందరూ కూడా స్వార్థముతోటి మిమ్మల్ని విడిచిపెట్టారేమో, కానీ యేసుప్రభు అంటున్న మాట ఏంటిదంటే, నేను మాత్రం నేను ఎన్నడూ విడువను, ఎడబాయను అంటున్నాడు. టేక్ ఎంకరేజ్మెంట్ ఇన్ దట్ వర్డ్. డోంట్ బి discouraged and depressed because నన్ను వీళ్ళు ఇలాగా చేస్తారు కాదు, నా దేవుడు నాకు ద్రోహం చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన వాక్యంలో నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్డ్స్ దట్ ఐ లవ్ ఏంటిదంటే, ఆయనని నమ్మిన వారిని ఆయన సిగ్గుపరచడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్పాడు, హల్లెలూయా అని చెప్పాడు. బికాస్ మనుషుల్ని నమ్మితే వారు మనకి ద్రోహం చేస్తారు. మన తోటి వారు, మన రక్త సంబంధులు, మన సిస్టర్స్, మన బ్రదర్స్ మనకి ద్రోహం చేస్తారు. కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులే ద్రోహం చేస్తారు, సొంత బిడ్డలే ద్రోహం చేస్తారు. కానీ యేసు ప్రభు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు తెలుసా, నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు కూడా సిగ్గుపడనీయను. అదే రీతిగా లాస్ట్ది, 5వది ఏంటిది తెలుసా అండి, నమ్మక ద్రోహము. ద్రోహం అనేది ఎప్పుడు కూడా ఒక అడ్డుబండగా, లేకపోతే ఒక స్టంబ్లింగ్ బ్లాక్ గా కనబడుతుంది, కానీ అది దేవుని ఆశీర్వాదాలకు ఒక మెట్టు అని మర్చిపోకూడదు. అర్థమైందా? ద్రోహం అనేది ఎప్పుడు కూడా ఒక అడ్డుబండగా, లేకపోతే మనల్ని ఆటంకపరిచేదిగా, లేకపోతే మనల్ని ఆపు చేసేదిగా కనపడుతుంది, కానీ అది దేవుని ఆశీర్వాదానికి ఒక మెట్టు అని నమ్ముతున్నారా? Betrayal feels like a stumbling block, but it can be a stepping stone for God's blessing upon your life. అర్థమైందండి? ఇక్కడ యూద చూస్తున్నాడు అవకాశం కోసం. మనం బైబిల్ చదువుతున్నట్లయితే చూసాం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే ప్రీ మెడిటేటింగ్, ఎప్పుడు పడదామా, ఎప్పుడు ఆయన ఒంటరిగా ఉంటాడా, ఎప్పుడు ఆయన వీక్ స్పాట్ లో ఉంటాడా, ఎప్పుడు ఆయన బలహీన పరిస్థితిలో ఉంటాడా, ఎప్పుడు పడదామా అని చూస్తున్నాడు. ఈ నమ్మక ద్రోహం ఎప్పుడు కూడా మనం వీక్ గా ఉన్నప్పుడు మనల్ని పడతాడండి అపవాది. మనము స్ట్రాంగ్ ఉన్నప్పుడు, మనము అంత ఉన్నప్పుడు పట్టడు, కానీ ఎప్పుడైతే వీక్ గా ఉన్నప్పుడు అప్పుడు పడుతుంటాడు. ఇక్కడ హీ వాస్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అ సిచ్యువేషన్. యూదా ఇస్కరియోతు ఎక్కడైనా పట్టచ్చా, ఎక్కడైనా నేను ఈయనను అప్పచెప్పచ్చా అని పడుతున్నాడు, కానీ వెతుకుతున్నాడు. మన జీవితాల్లో కూడా నమ్మక ద్రోహము, మనకి ఎవరైనా ద్రోహము చేస్తున్నప్పుడు మనకి ఎట్లుంటదంటే, ఐ జస్ట్ కెనాట్ గో ఆన్ ఇన్ మై లైఫ్. వాస్తవంగా, టు బీ ఫ్రాంక్ అండ్ టు బీ ట్రాన్స్పరెంట్, టు బీ రియల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, టు రిలేట్ టు యూ, మీరు ఎంతో ప్రేమించిన వ్యక్తి, ఒక స్త్రీయో ఒక పురుషుడో సడన్ గా మీకు ద్రోహం చేస్తాడండి. ద్రోహం చేసినప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి మీరు ప్రేమిస్తూ, అన్ని ఇస్తూ, అన్ని చేస్తూ, మీరెంతో వారికి ఇచ్చిపుచ్చుకుని అన్నీ అయిపోయింది, ఇంకా మేము ఇంకా జీవితకాలం అంతా ఇలాగే ఉంటాము అనుకున్న ఆ సమయంలో సడన్ గా మీకు ద్రోహం చేస్తాడు. ద్రోహం చేసినప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ జెన్యున్లీ, కెన్ యూ గో ఆన్ విత్ యువర్ లైఫ్ యాజ్ యూజువల్? మునుపటి వలె మీ జీవితాన్ని మీరు కొనసాగించగలుగుతారా? వాస్తవానికి, ఇన్ ఆల్ ట్రాన్స్పరెన్సీ, ఇన్ ఆల్ ట్రూత్ ఐ కెన్ సే, మున్పటి వల్లే మీరు ముందుకి జీవితంలో వెళ్ళలేరు. ఎందుకనంటే పాత జ్ఞాపకాలు, ఆ వ్యక్తి ఇచ్చిన ప్రతి ప్రమాణము కదా, ద ప్రామిసెస్ దట్ ద పర్సన్ మేడ్, ద లవ్ దట్ ద పర్సన్ హెస్ షోన్, ద ప్లేసెస్ దట్ యు వెంట్, ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తొస్తా ఉంటాయి కదా. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నప్పుడు జీవితం ఎట్లా అనిపిస్తుంది అంటే, అసలు నేను ఎందుకు బ్రతికి ఉన్నాను, నేను వేస్ట్, నేను చచ్చిపోతే బెటర్, నేను ఎందుకు ఇంకా, ఐ డోంట్ నో వై ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్, ఆల్ మై డ్రీమ్స్ ఆర్ షాటర్డ్, నా కళలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, నా జీవితం అంతా కూడా ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ అంతా కూడా ఆగిపోయింది నా జీవితంలో. నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను, ఎంతో ఆశపడ్డాను, కానీ ఇంత ద్రోహం చేస్తాడు. నాకు ఈ డిప్రెషన్కి తలెక్కడైనా గుద్దుకోవాలా, ఈ బాధకి వేదనకి ఎక్కడైనా పోయి చచ్చిపోవాలా
అనేటువంటి మాటలు వినబడుతున్నాయి, వస్తుంది కదా, ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మన జీవితం అంతా కూడా హాల్ట్ అయిపోయినట్టు, ఇంకేమాత్రం ముందుకు వెళ్ళలేనంత పరిస్థితిలో ఉన్నట్టు ఉంటుంది ఈ ద్రోహము చేయబడినప్పుడు, మోసం చేయబడినప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒకటి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎవ్రీ బిట్రియల్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్. ఇఫ్ యూ బిలీవ్, సే హల్లెలూయా. ఎంత నమ్మక ద్రోహం అయినా చేయనివ్వండి, దాన్ని కూడా దేవుడు వాడుకొని అది మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమెన్. ఆయన మారుస్తాడండి. ఏ కీడునైనా మేలుగా మార్చే దేవుడు. ఎంత నష్టమైన, ఎంత శాపమైన, ఎంత నమ్మక ద్రోహమైన, ఎంతగా మనుషులు మీకు కీడు చేస్తాం, దాన్ని కూడా మేలుగా మార్చే దేవుడు. దాన్ని కూడా మీకు ఒక ఆశీర్వకరంగా మారుస్తాడు. నమ్ముతున్నారా? దిస్ ఇస్ గాడ్ స్పీకింగ్ టు యూ, ద హోలీ స్పిరిట్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ. డోంట్ గెట్ స్టక్. నాకు అది చేస్తారు కాబట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నో 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 నో. కెన్ యూ ట్రస్ట్ గాడ్? దేవుని నమ్ముతారా? నేను ఈ బ్రోకెన్ పీసెస్, ఈ విరిగిన పాత్ర, ఈ పగిలిపోయిన నా జీవితము ఆ దేవుని చేతిలో నేను అప్పచెప్తే ఆయన తిరిగి కట్టి సుందరముగా, సౌందర్యముగా మార్చి నన్ను గొప్పగా వాడుకుంటాడు అని విశ్వాసం ఉందా? విశ్వాసం ఉన్నట్లయితే నిజంగా God will do wonders in your life. God will do wonders. If you can keep trusting God, సంపూర్ణంగా నమ్ముతూ, లార్డ్ ఐ లెట్ గో లార్డ్. నాకు ద్రోహం చేస్తారు ప్రభా, నన్ను ఎంతో మోసం చేస్తారు ప్రభా, నేను ఎంతో నమ్మాను ప్రభా, నేను ఎంతో ప్రేమించాను ప్రభా, కానీ మాటలు అంటున్నారయ్యా, ఇలాగ అవమానించారు ప్రభా, ఇలాగ ద్రోహం చేస్తారు ప్రభా, ఇలాగ వెన్నుపోటు పొడిచారు ప్రభా. ఐ బ్రింగ్ ఆల్ దీస్ బ్రోకెన్ పీసెస్ టు మై మేకర్, టు ద క్రియేటర్, నా సృష్టికర్త, నా దేవుడు. భయముతో, ఎంతో జాగ్రత్తగా, ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ హీ హాజ్ మేడ్ యూ, హీ హాజ్ క్రియేటెడ్ యూ. మీ జీవితాన్ని సుందరంగా మారుస్తాడండి. మీ జీవితాన్ని సుందరంగా మారుస్తాడు. అదే చూస్తాం ఏంటిదంటే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనములో ఏంటిదంటే, యోసేపు అంటాడు వారి అన్నలతోటి, ద్రోహము చేసిన వారి అన్నలతో చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అనండి. మీరు నాకు కీడు చేయాలని ఆలోచించారు కానీ దేవుడు దాన్ని నా జీవితంలో మేలుగా, నా జీవితం కోసమే కాదు అనేక మంది కోసం మేలుగా మార్చాడు. అది మీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడును గాక. అపవాది ఏదైతే కీడు ఉద్దేశించాడు మన జీవితంలో, నేను నాశనం చేయాలని, నేను పాడు చేయాలని, నీ జీవితం ఆపివేయాలని ఒక స్టంబ్లింగ్ బ్లాక్ పెట్టాడు, అడ్డుబండ పెట్టాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే మీ జీవితంలో ఆ ద్రోహం చేస్తాడో ఇంకా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ బ్లాక్ నుండి దేవుడు అంటున్నాడు, బీ ఫ్రీ, దాన్ని దాటి వెళ్ళిపో, దాని చుట్టే ఉండకు. ఎందుకంటే ప్రతి కీడును కూడా నేను మేలుగా మారుస్తాను. ఈ రోజు నేను ఎవరైతే అవమానించారో, ఈ రోజు నేను ఎవరైతే ద్రోహం చేస్తారో, నీకు ఎవరైతే ద్రోహం చేస్తారో వారి ముందే నేను బహుగా 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 ఆశీర్వదిస్తాను. He will bless you abundantly right in front of them, not in secret. అందుకనే యోసేపు చూస్తాం, వారి అన్నల ముందే దేవుడు ఎంతో ఘనపరిచాడండి, ప్రధాన మంత్రిగా, సెకండ్ టు ద కింగ్. వై? బికాస్ యోసేపు యేసయ్యని, దేవుణ్ణి నమ్మాడు. హీ లెఫ్ట్, హీ గేవ్ ఆల్ ద బ్రోకెన్ పీసెస్ టు గాడ్. దేవా, నాకు ద్రోహం చేస్తారు ప్రభా, నేను అన్యాయం చేస్తాను, ఎన్ని నిమిత్తముగా నన్ను బాధ పెట్టారు ప్రభా, కానీ అయినా నువ్వు ఐ విల్ ట్రస్ట్ యూ అన్నప్పుడు దేవుడు ఏదో సీక్రెట్ గా పోయి నేను ప్రైమ్ మినిస్టర్ చేస్తా ఎవరికి చెప్పకే అని చెప్పలేదు. అందరి ముందు బాహాటముగా, బహిరంగంగా ఆయనను ఆనర్ చేస్తాడు. అండ్ వారి అన్నలే ఆయన ముందు లొంగేలాగా, సాష్టాంగపడేలాగా చేస్తాడు. అదే చూస్తాం దావీదు జీవితంలో కూడా. దావీదు కూడా వారి అన్నలు ఎంతో గేలి చేస్తూ, ఎంతో చిన్న బుచ్చుతూ, ఎంతో ఆయనని హేళన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు సీక్రెట్ గా అనాయింట్ చేయలేదు. కానీ ఎవరైతే అవమానించారో వారందరి ఎదుట, వాళ్ళందరూ నిలబడి ఉండగానే వాళ్ళందరి ముందు అభిషేకించాడు. అండ్ హీ విల్ డూ ద సేమ్ ఫర్ యూ. ఆమెన్. మీ జీవితంలో కూడా దేవుడు అదే చేస్తాడు. వెన్ యూ ట్రస్ట్ గాడ్. మీరు పగ తీర్చుకోవడం కాదు, మీరు పగ తీర్చుకుంటే దేవుడు చేయడండి. A disclaimer, a note here, God won't honor everybody, but if you trust God and if you do not take revenge and if you do not fight your battles, then God will step in. అప్పుడు దేవుడు అడుగు పెడతాడు. కానీ నేను పగ తీర్చుకుంటా, నాకు ఇంత పని చేస్తాడా,